Good afternoon, everyone. My name is G. Annapurna. I am from KGBV Ballikurva. Thank you very much to all for this provides us this opportunity to learn vocational course. This internship is up to 10 days, and now we are attending. Today is the fourth day, and we thank the director sir, Amravati Textiles in our permission, sir. And I am very really feeling good and happy to this course. This course is really useful to girls, especially for those who are poor in studies, and we are confirmed now that we can make a successful career in this field. Once again, thank you all for this opportunity. Good afternoon to all. I am P. Pavani from KGB Ballikurva. This is a mill, Amravati mill. We are practicing vocational course. In this course, more advantages have. This environment is also friendly and good, clean. We are enjoying this course. In this course, we get a certificate of training. This course have more advantages. We have confidence now that we can build our career successfully because of this course. Thank you. Good afternoon, everyone. I respected GCDO ma'am and district VC director sir and principal madam. My name is R. Asmita. I am studying junior inter from KGBV Ballikurva. Thank you very much to providing us this opportunity to learn about occasional course. And this internship program is up to 10 days. Now we are attending today is fourth day. We are all happy to learn this course. And my name is Orani. My village name is Enupalam. నేను కేజీబీవీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడికి వచ్చేంత వరకు నాకు ఈ స్కోర్స్ ఉందని నాకు తెలియదు. ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని మిషన్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సమగ్ర శిక్ష. Good afternoon everyone. My name is G. Vaishnavi. I am very happy because I am studying intermediate 2 along with vocational course made up of apparel and UPS. Present we are training at Amravati Textiles in Matur. This program is very useful to my future. This course helps in the skills development of the student and make them very useful to jobs, and vocational education provides a certificate of training. Confidence and good communication skills are my strength. That's all about me. Thank you very much. My name is K. Sarala Kumari, working as principal KGB Junior College Ballikurva. మాకు స్కూల్లో ఈ వొకేషనల్ కోర్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలు రెగ్యులర్ సిలబస్తో పాటు ఈ వొకేషనల్ నేర్చుకోవడం వలన చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు స్కూల్లో ఆటలాడిన దానికన్నా ఎక్కువ ఆనందాన్ని ఈ కోర్సు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం వలన ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అలాగే ఏదైనా సరే థియరీ అనేది అన్ని సందర్భాల్లో అర్థం కాదు కాబట్టి ఇలా ప్రాక్టికల్ ఇలా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ వలన పిల్లలు విన్నదానికంటే చూసిన దానివల్ల ఎక్కువ నేర్చుకోగలుగుతారని నా అభిప్రాయము. థ్యాంక్ యూ సమగ్ర శిక్ష. హలో, నమస్తే అండి. నా పేరు పిల్లల రమేష్. అమరావతి టెక్స్టైల్స్ టెక్నికల్ డైరెక్టర్గా నేను వర్క్ చేస్తున్నాను గత 30 ఏళ్ళ బట్టి. ఈ మిల్లు కెపాసిటీ 139,732 స్పిన్డిల్స్. అది కాకుండా ఓపెన్ అండ్ స్పిన్నింగ్ మిల్ కూడా ఉంది. దీనికి వాల్యూ ఎడిటెడ్గా మొత్తం కూడా కూంబుడు కామెంట్స్ నడుస్తూ ఉంటాయి. కూంబుడు గ్యాస్డ్ మెర్సిడైజ్డ్ యార్న్ హ్యాంగ్ టు కోన్ కూడా ఉంది. సో అన్ని వాల్యూ యాడెడ్ డిఫరెంట్ మోడ్స్ తోటి హ్యాండ్లూమ్స్కి పవర్ లూమ్స్కి మా మెటీరియల్ ఇస్తుంటాము. డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటాము. సో ఇక్కడ టెక్నికల్గా చాలా మందికి ఉపాధి కలుగుతుందండి. మెకానికలు, టెక్స్టైలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్స్లో కూడా చాలామందికి ఇక్కడ ఉపాధి జరుగుతుంది. సో ఇక్కడ పనిచేసే కార్మికులందరూ కూడా స్కిల్డ్ వర్కర్స్ అవసరం. సో వాళ్ళు ఏమి చదువుకున్నా కూడా ఒకే పనిలో చేస్తూ ఉండటం మూలంగా వాళ్ళకి స్కిల్ ఏర్పడుతుంది. దానివలన వాళ్ళు కుటుంబాలు సర్వవుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ చేయగలిగితే ఇంకా మంచిది.
వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇందుట్లో ఈ మా దగ్గర చదువుకునే పిల్లలు కూడా చేసే వర్కర్స్ కూడా ఇంజనీర్లు చదువుకొని ఇతర దేశాల్లో కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా ఈ పిల్లలకి కావాల్సింది ఏంటంటే టెక్నికల్ కోర్స్ చదువుకుంటే వాళ్ళకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించబడతాయి. మేము అందరినీ కూడా ఎక్కువ మందిని ఈ టెక్నికల్ కోర్స్ చదువుకోమని చెప్తాం. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు ఈజీగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే టెక్నికల్ కోర్స్ మస్ట్. సో దానివలన వాళ్ళకి సంబంధించిన వృత్తి నైపుణ్యం పెంచుకోవటం, ఉన్నత పదవులు కూడా అధిరోహించవచ్చు. మేము కూడా అదే చదువుకున్నాం, టెక్స్టైల్ ఇంజనీరింగ్ చదువుకున్నాము. డిగ్రీలు చేసినా కూడా టెక్స్టైల్ మీదే ఎక్కువ ఉపాధి జరుగుతుంది. సో వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ బల్లికొరవ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ వొకేషనల్ ఇంటర్న్షిప్ లాగా వీళ్ళు ఇక్కడికి తీసుకురావటం, చూపించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు క్లాస్ రూముల్లో ఉండి విన్నదానికి ప్రాక్టికల్గా చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఓహో, నూలు అంటే ఇలా ఉంటుంది, దారం అంటే ఇలా ఉంటుంది, బట్టలు ఇలా నేస్తారు, ఇక్కడి నుంచి అసలు ఇక్కడ ఈ విధంగా ఇదవుతుంది, ఇక్కడ ఇంతమంది కష్టపడుతున్నారు, టెక్నికల్ అంటే ఇది, దీనివల్ల మనకు కొంత అవగాహన వస్తుంది. దానివల్ల వాళ్ళు ఉపాధి పొందటానికి, వాళ్ళు తొందరగా వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ అవ్వడానికి ఈ ప్రాక్టికల్ సెక్షన్స్ అనేది చాలా చాలా ఉపయోగం. సో అక్కడ క్లాసుల్లో తరగతుల్లో చెప్పిన దానికన్నా కూడా ఇక్కడ ఇండస్ట్రీకి అనుబంధంగా పెట్టి వాళ్ళని కనుక తీసుకొచ్చి కనుక చూపించగలిగితే వాళ్ళకి ఇంకా మోటివేట్ జరుగుతుంది, మోర్ ప్రాక్టికల్ అన్నమాట. సో వీటన్నిటి మూలంగా ఇండస్ట్రీస్ కూడా సపోర్ట్ చేయాలి. మేము ఈ స్టూడెంట్స్ కోసం తప్పనిసరిగా మేము పర్మిషన్ ఇస్తామండి. వాళ్ళు వచ్చి ఎవరైనా సరే దానికి సంబంధించి చూసుకొని ట్రైనింగ్ పొంది ఉపాధి పొందటానికి కూడా మా వంతు దీనిగా మేము సహకారాలు అన్నీ అందజేయగలుగుతామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు చారులత. నేను బాపట్ల జీసీడీఓని. వొకేషనల్ ఎడ్యుకేషన్లో భాగంగా మా జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా ఇంటర్న్షిప్ చేసే పిల్లలు చాలా యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కూడా దసరాలో అదేవిధంగా పాల్గొన్నారు. ఇప్పుడు ఇంత మండుటెండలు వేసవి కాలం అయినప్పటికీ కూడా అనేక మంది పిల్లలు, దగ్గర 300 మంది పిల్లలు ఇంటర్న్షిప్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ కేజీబీవి బల్లికొరవ నుంచి అపారెల్ ట్రేడ్ కింద 35 మంది పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు అమరావతి టెక్స్టైల్స్ అనే స్పిన్నింగ్ మిల్స్కి రావడం జరిగింది. అందులో భాగంగా మానిటరింగ్ చేయడానికని నేను కూడా వచ్చాను. అయితే నేను కూడా లోపల మిల్ మొత్తాన్ని గమనించడం జరిగింది. ఇక్కడ అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంత ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరుగుతుందా అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంతేకాకుండా ఈ స్పిన్నింగ్ మిల్లు వరల్డ్ లెవెల్లో వీళ్ళ యొక్క సప్లై ఉంది అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మారుమూల మార్టూరు గ్రామం అనుకున్నాం, కానీ ఒక వరల్డ్ ట్రేడ్ని సృష్టిస్తున్నటువంటి మిల్లుకి మా పిల్లలు వచ్చి ఇంటర్న్షిప్ చేయడం మా అదృష్టం. అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళు ఆ దారాలు తీయటం కానివ్వండి, వాటి కౌంట్ అని, యార్న్ అంటే ఏంటి, అసలు పత్తి దానిలో నుంచి గింజలు సపరేట్ అవ్వడం, ఆ మిషన్స్ అవి ఎలా జరుగుతాయి అనే వాటి మీద చాలా ఎడ్యుకేట్ అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సమగ్ర శిక్ష.